We praise God for this day that He has kept us all alive in order to worship Him in spirit and in truth. ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఇది నాన్న మనందరినీ కూడా సజీవులుగా ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Before we go into a time of individual worship, kindly let us turn into the book of Revelation chapter 5. వ్యక్తిగత ఆరాధనలోనికి మనం ప్రవేశించక ముందు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయాన్ని చూద్దాం. Let us read from verses 8 till 14 responsibly, please. 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. Book of Revelation chapter 5, reading from verses 8 to 14 responsibly, please. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. And they sung a new song, saying, Thou art worthy to take the book and to open the seals thereof. For thou wast slain, and hath redeemed us to God by thy blood out of every kindred, every and tongue, and people and nation. 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. Saying with a loud voice, Worthy is the Lamb that was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. అంతట పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. And the 4 beasts said, Amen. Amen. And చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. That liveth forever and ever. Let us look unto the Lord for His help for the word in prayer. దేవుని యొక్క వాక్యం కొరకై, ప్రభువారి యొక్క సహాయం కొరకు ప్రార్థనలు ఆయన వైపు మనం చూద్దాం. Loving Heavenly Father, gracious God, we thank and praise Thee, O Father, once again come into Thy presence with our hearts filled with much worship, thanksgiving and adoration unto You. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో నైనా ఆరాధన, కృతజ్ఞతాస్తుతులతో నింపబడిన మీ హృదయంతో మీ సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. Thank Thee and praise Thee, O Lord, for the reading of this word. ఈ యొక్క వాక్యము చదువుకోవటానికి చేసే సహాయానికై వందనాలు. Lord, unworthy servants as we are, hide us under Your cross, O Father, and grant Your unction from above, and deliver the word from Your throne, what is needed for Thy people. ప్రభువా, మీ ప్రజలకు అవసరమైన మీ మాటలు అందించినట్లుగా అయోగ్యులమైన సేవకులమైన మమ్మల్ని మీరు కరుణించండి. మీ సిలువ చాటున మరుగు చేయమని, మీ యొక్క అభిషేకమును అనుగ్రహించమని కోరుకుంటున్నాం. Hide us under Thy cross and wash us with Your precious blood. మీ సిలువ చాటున మరుగు చేసి మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. We bring ourselves and this place under the sprinkling of the precious blood of the new covenant of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నూతన నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ ఉన్నాం. Lord, we commit into Thy loving hands and care and offer these few words of prayer in the precious and mighty name of our Lord and Savior Jesus Christ. మీ ప్రేమ కలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రార్థన విన్నపములు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. The portion that we have just read from Revelation chapter 5 is like a scene of the heavenly worship, as if the writer of the Revelation, John, is opening the curtain and showing us what is going on in heaven. ప్రకటన గ్రంథ రచయిత యోహాను భక్తుడు ఈ యొక్క తెరను తీసి పరలోకములో జరుగుతున్న ఆరాధనని మనకి చూపిస్తూ ఉన్నారు. Before we see the words that they have used for worship, I would like to remember you one thing. నేను ఈ యొక్క ఆరాధనలోనికి, ఈ మాటలోనికి వెళ్ళక ముందు ఒక విషయాన్ని గురించి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Verse 8, Revelation chapter 5 and verse 8, we see that 4 beasts and 24 elders fell down before the Lamb. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ 4 జీవులు, 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. And in verse 14 we see that
And the 24 elders fell down and worshipped him. 14వ వచనంలో మనం చూస్తున్నాం, ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. The word fell down is a very significant word here we observe. ఇక్కడ మనం గమనించినట్లయితే సాగిలపడుట అనేది ఒక ప్రాముఖ్యమైన మాట. It is not just a physical attire or the physical position that we just fall down physically and worship the Lord. ఇది మనం భౌతికంగా శారీరకంగా అలా సాగిలపడి సాష్టాంగపడి ప్రభుని ఆరాధించడం అనేది కాదు, కానీ there is a meaning which is hidden behind it. దాని వెనుక కొంత అర్థము దాగి ఉంటూ ఉంది. The word here used in Revelation chapter 5 fell down. When we go into the original language in Greek, it is known as prokuneo. ఈ యొక్క ప్రయాణ గ్రంథము 5వ అధ్యాయంలో సాగిలపడుట అని వ్రాయబడిన ఈ మాట మన మూల భాష అయిన గ్రీక్ భాషలోనికి వెళ్ళినట్లయితే ప్రొక్యూరియో అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. The same word prokuneo was used in Matthew's Gospel chapter 2 and verse 11, where the wise men came, fell down before the babe Jesus and worshipped him. ప్రొక్యూనియో అనే ఈ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి సాగిలపడిన మాటను మనం అక్కడ చూస్తాం. And also in one instance in the Old Testament, పాత నిబంధనలో కూడా ఒక సంఘటనలో where Abraham and Isaac both were going to that mount to worship the Lord, ప్రభుని ఆరాధించడానికి ఆ పర్వతం మీదకి అబ్రహాము ఇస్సాకు వెళ్తూ ఉంటుండగా Abraham said unto his servants, you stay here, I and the lad will go yonder and worship him and come. అబ్రహాము తన సేవకులతో చెప్తా ఉంటాడు, మీరు ఇక్కడ నిలిచి ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి ప్రభుని ఆరాధించి వస్తాము అని. The word in Hebrew that was used there is shaka. అక్కడ ఉపయోగించబడిన హిబ్రూ పదము శాఖ అనే పదాన్ని ఉపయోగించారు. So the word prokuneo in the Greek in the New Testament and the word shaka in the Hebrew in the Old Testament, both were used to symbolize the worship. క్రొత్త నిబంధనలో ఉపయోగించబడిన ప్రొక్యూనియో అనే మాట గ్రీకు భాషలో సంబంధించింది. పాత నిబంధనలో హిబ్రూ భాషకు సంబంధించబడిన శాఖ అనే ఈ 2 పదాలు కూడా సాగిలపడటం, ఆయన్ని ఆరాధించడం అనే దాన్ని సూచిస్తుంది. It gives a meaning that it is a wordless worship. అంటే మాటలు లేని ఆరాధన అనే భావాన్ని ఆ యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. We need to understand the essence and the meaning of worship. ఆరాధన అంటే ఏంటో ఆ యొక్క అర్థాన్ని మనం గ్రహించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. Oh Lord, what all I have, what all I possess, everything I bring down and keep it at your altar and fall down before you and worship you. ప్రభువా, నేను ఏదైతే కలిగి ఉన్నానో, నాకు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నేను తీసుకొని వచ్చి మీ బలిపీఠం యొద్ద వాటిని ఉంచుతూ నేను మీ ఎదుట సాగిలపడుతున్నానని చెప్పటం. Fall down means it is not just a physical position, but it is spiritually. When you see, lay at the altar what all you have and then acknowledge the worthiness of God, acknowledge our own unworthiness, fall before him and worship him. సాగిలపడటము అనగా భౌతిక పరంగా మనము సాష్టాంగ పడటం అనేది కాదు, కానీ ఆత్మీయ అర్థంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమైతే కలిగి ఉన్నామో వాటన్నిటిని కూడా ప్రభుపా సన్నిధికి తీసుకొని వచ్చి ఆ బలిపీఠం యొద్ద ఉంచి మనం ఎంత అయోగ్యులమైన వారమో గుర్తెరుగుతూ దేవుని యొక్క యోగ్యతను మనము గుర్తించే వారంగా, దాన్ని గణపరిచే వారంగా మనం ఉండటమే ప్రభుని ఆరాధించటం. This morning may this be our attitude when we worship the Lord. Acknowledge his greatness and supremacy and worship him. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధిస్తూ ఉంటుండగా ఇటువంటి భావనతోటి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తూ ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించే వారంగా మనం ఉందుముగాక. Coming to the worship that the elders and the beasts have done in heaven, పరలోకములో ఆ యొక్క 4 జీవులు 24 పెద్దలు వారు చేసిన ఆరాధన ఆ యొక్క సందర్భంలోనికి మనం వచ్చినప్పుడు we see in verse 12 they were saying with a loud voice, worthy is the lamb that was slain. 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, వధింపబడిన గొర్రెపిల్ల స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. And in verse 13 we see be unto him that sitteth upon the throne and unto the lamb.
13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, సింహాసనాసీనుడైన ఉన్నవానికి నీ గొర్రె పిల్లకును స్తోత్రము. When we clearly see this heavenly worship mentioned here in Revelation chapter 5, we see that in the fabric of their worship there are 3 strands. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చెప్పబడిన ఈ పరలోకపు ఆరాధనలో మనం గమనించినట్లయితే వారు 3 విధాలుగా ప్రభుని ఆరాధిస్తున్నట్లు మనం చూస్తాం. No, there are 3 strands in their worship. వారి యొక్క ఆరాధనలో 3 విధాలైన ఆరాధనలు మనం చూస్తాం. And first strand we see that in verse 12 and verse 13 their worship was a lamb centered worship. 12-13వ వచనాల్లో మనం గమనించినట్లయితే గొర్రెపిల్ల కేంద్రంగా ఉన్న ఆరాధన మనం అక్కడ చూస్తాం. Their worship was focused upon the lamb. వారి యొక్క ఆరాధన కేంద్ర బిందువు గొర్రెపిల్ల. When we speak of the lamb, we know that who it is. గొర్రెపిల్ల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్ల ఎవరో మనకు తెలుసు. Somebody said like this, the whole of the Bible can be called as the lamb's book because it is mentioned about the lamb right from Genesis to the book of Revelation. ఒక ఆయన ఇలా చెప్పారు, బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చెప్పగలిగినట్లయితే గొర్రెపిల్ల గ్రంథము అని దాని గురించి చెప్పవచ్చు. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా గొర్రెపిల్లను గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. It speaks so much about this lamb. గొర్రెపిల్ల గురించి ఎంతో ఎక్కువగా ఇది మాట్లాడుతూ ఉంది. When we see in Genesis chapter 4, we see that Jesus Christ was the prerequisite lamb. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అవసరమైన కావలసిన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉంటాం. Ecclesiastes chapter 7 and verse 27, we know that God has created man in an upright way, but man with all his disobedience and sin has lost it, and then he sinned against God. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మానవుణ్ణి నీతిమంతుడిగా సృజించాడు, కానీ తను అవినీతిమంతుడిగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. There man needed a sacrifice in order to worship the Lord, in order to free from his sin. తన యొక్క పాపం నుంచి విమోచించబడి ప్రభుని ఆరాధించడానికి అక్కడ ఒక బలి అవసరమైంది. The Lord Jesus Christ today is our prerequisite lamb. యేసుక్రీస్తు ప్రభువారే ఈ రోజు మనకి అవసరమైన గొర్రెపిల్లగా ఉంటున్నారు. Then when we further go beyond to Genesis chapter 22, ఆదికాండము 22వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే Genesis chapter 22 and verse 8, ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం, we see there he is our provided lamb. అక్కడ మనం చూస్తూ ఉంటాం మనకి అనుగ్రహింపబడిన గొర్రెపిల్లగా. When Abraham and Isaac both were going to that mount in order to worship the Lord, ప్రభుని ఆరాధించడం కొరకై అబ్రహాము ఇస్సాకు కూడా యొక్క పర్వతం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు there was no lamb with them. వారితో ఏ గొర్రెపిల్ల కూడా లేదు. In fact, God told Abraham that you need to offer your loving son Isaac. వాస్తవానికి దేవుడు అబ్రహాంతో సెలవిచ్చాడు, నీ ప్రియ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని చెప్పాడు. When Isaac asked Abraham, "Oh father, where is the lamb that to be sacrificed?" ఇస్సాకు అబ్రహాముని అడుగుతా వచ్చాడు, తండ్రి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది? God himself shall provide a lamb, my son, was the answer of Abraham. అప్పుడు అబ్రహాం యొక్క సమాధానము, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాడు. Oh, it is the God who has provided his only begotten son, Lord Jesus Christ, into this world. దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన అనుగ్రహించాడు. John 3:16, for God so loved the world that he gave us his begotten son, in whomsoever believeth in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. We did not ascend into heaven, but God himself sent his beloved son. Romans 10:6. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తా ఉన్నట్లయితే మనం పరలోకానికి ఎక్కిపోలేదు, కానీ దేవుడే తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. God with all his fullness and mercy and grace, he has been sent Jesus Christ as our provided lamb. దేవుడు తన యొక్క ప్రేమను బట్టి తన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు
గొర్రెపిల్లగా ఆయన అనుగ్రహించాడు. So he is the prerequisite lamb. ఆయన మనకు అవసరమైన గొర్రెపిల్ల. He is the provided lamb. ఆయన మన కొరకు అనుగ్రహింపబడిన గొర్రెపిల్ల. And thirdly, మూడవదిగా Exodus chapter 12 and verse 11, he is our Passover lamb. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం, ఆయన మన పస్కా గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉంటాం. There we clearly see that the Lord is giving instructions to him, thou shalt kill the lamb, smear the blood, take that blood and apply them on the doorpost, and when the angel of the death comes, it sees the blood on the doorpost and the death shall pass away. అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు గొర్రెపిల్లను వధించి ఆ యొక్క రక్తమును తీసుకొని ఆ యొక్క ద్వార బంధములు వాటి మీద మీరు ప్రోక్షించినట్లయితే సంహారకుడు సంహరించే ఆ మరణ దూత దాన్ని చూచి ఆ యొక్క ద్వారమును దాటిపోతాడు అని చెప్పారు. Oh, Jesus Christ, our Passover lamb, has covered us with his precious blood. యేసుక్రీస్తు ప్రభువారు మన పస్కా గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో మనల్ని కప్పి ఉంటా ఉన్నాడు. When the covering of that blood was seen on us, the death has passed, the anger of the Lord has appeased, and his kindness, his mercy and his love hath been poured upon us. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనం కప్పబడి ఉంటామో, ఆ యొక్క రక్తాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పింపబడే వారంగా మనం ఉండేవారంగా ఉంటున్నాం. God has covered us with his precious blood of the Passover lamb, so that we were filled with kindness, mercy and love. పస్కా బలిపశువైన ఈ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా God's anger has been appeased on us. I mean, God's anger is not on us, but his kindness, mercy and love he had shown on us. మన మీద ఆయన ఆ యొక్క రక్తము ఎప్పుడైతే మన మీద ప్రోక్షింపబడుతూ ఉందో అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. తన ఉగ్రత మన మీద నుంచి మళ్లించుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. And fourthly, నాలుగవదిగా we see in Revelation chapter 22 and verse 3, ప్రకటన గ్రంథము chapter 22 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము and verse 3, 3వ వచనం, and there shall be no more curse, but the throne of God and of the Lamb shall be in it, and his servants shall serve him. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. He is our preeminent lamb. ఆయనే హెచ్చింపబడిన సింహాసనాసీనుడైన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉంటాం. The lamb who is seated on the throne. సింహాసనాసీనుడైన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. Lamb that is going to be as a King of Kings and Lord of Lords. ఈ యొక్క గొర్రెపిల్ల రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. The kingdoms of this world are going to be his on one day. ఈ యొక్క లోక రాజ్యములన్నీ కూడా ఆయనవి కాబోతూ ఉన్నాయి ఒక దినాన. He is going to reign. ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. And we are going to be seated beside him and reign. ఆయన ప్రక్కనే మనం కూర్చొని మనం కూడా పరిపాలన చేయబోతూ ఉన్నాం. He is Jesus Christ, our preeminent lamb. మన యొక్క సింహాసనాసీనుడైన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. And that preeminent lamb is to be praised. He is our praised lamb. ఈయన హెచ్చింపబడిన ఈ గొర్రెపిల్ల ఆయన కొనియాడదగిన గొర్రెపిల్లగా మనం చూస్తా ఉన్నాం. స్తుతి నొందదగిన గొర్రెపిల్ల. Revelation chapter 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. Revelation chapter 5 and verse 13. Be unto him that sitteth upon the throne and unto the Lamb forever and ever. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. And verse 12 also, worthy is the lamb that was slain. 12వ వచనంలో కూడా మనం చూస్తాము, వధింపబడిన గొర్రెపిల్ల స్తోత్రమును పొందనర్హుడు. So we see Lord Jesus Christ as our prerequisite lamb, provided lamb. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తా ఉన్నాం, అవసరమైన గొర్రెపిల్లగా, అనుగ్రహింపబడిన గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. And we also see him as the Passover lamb. ఆయన్ని మన పస్కా గొర్రెపిల్లగా మనం చూస్తా ఉన్నాం. We also see him as the preeminent lamb. ఆయన హెచ్చింపబడిన
సింహాసనాసీనుడైన గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. And that is why he ought to be a praised lamb. అందువల్లనే ఆయన స్తుతి నొందదగిన గొర్రెపిల్ల. The worship of the elders and beasts in heaven, their worship was centered around this lamb. ఈ యొక్క 4 జీవులు 24 పెద్దలు ఆ యొక్క పరలోకములో వారు చేస్తున్న ఆరాధనలో ఈ గొర్రెపిల్ల కేంద్ర స్థానంగా ఉంటూ ఉంది. Today that may be our worship too. ఈ రోజు మన యొక్క ఆరాధన అట్టిదై ఉండాలి. Let us fall down before the lamb and may our worship also be a lamb centered worship. ఆ యొక్క గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి మన యొక్క ఆరాధన కూడా గొర్రెపిల్ల కేంద్రముగా మనం కలిగి ఉందుముగాక. That is the first strand that we see in the heavenly worship. పరలోకపు ఆరాధనలో మొట్టమొదటి రకము ఆరాధన మనము చూస్తా ఉన్నాం. What is the second strand that we see in the heavenly worship? పరలోకపు ఆరాధనలో రెండో రకమైంది ఏంటి? Verse 9. 9వ వచనం. Acknowledging before God their redemption they have received. వారు పొందిన విమోచన బట్టి వారు దాన్ని గ్రహిస్తూ ప్రభుని ఆరాధించటం మనం చూస్తాం. For thou wast slain and hast redeemed us to God by thy blood. నీవు వధింపబడిన వాడమై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి దేవుని కొరకు మనుషులను కొని అనే మాట మనం చూస్తాం. Redeemed us to God. దేవుని కొరకై మనల్ని విమోచించాడు, కొనుక్కున్నాడు. Firstly, their worship was lamb centered. మొదటిది వారి యొక్క ఆరాధన గొర్రెపిల్ల కేంద్రంగా ఉంది. Secondly, they were acknowledging the redemption that God has given them. వారికి దేవుడు అనుగ్రహించిన విమోచనని వారు గుర్తిస్తూ ఉన్నారు. Thou hast redeemed us to God. దేవుని కొరకై మమ్మల్ని విమోచించావు. Redemption is such a very rich word that it is very difficult to translate into our own languages. ఈ రిడెంప్షన్ అనే పదము మన యొక్క సొంత భాషలోనికి తర్జుమా చేయటం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. This word redemption has 3 stages of meaning. ఈ విమోచన అనే దానిలో 3 స్థాయిలు ఉంటాయి. I would quickly tell you and go on to the next one. త్వరగా నేను చెప్పిన తర్వాత భాగానికి వెళ్తాను. The first word for this redemption is agarezo. Agarezo. ఈ యొక్క విమోచన రిడెంప్షన్ అనే పదంలో మొదటి స్థాయి ఏంటి అని అంటే అగరేచో అని అంటాం. That means purchased with a parting price. అంటే వెల ఇచ్చి కొనుక్కోవటం. 1 Corinthians chapter 6 and verse 20, you are not of your own but you are purchased by the blood of Lord Jesus Christ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. Oh Lord Jesus Christ, in order to redeem us, he had to pay a price. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించడం కొరకై ఆయన వెల చెల్లించాడు. Not just because he is God, he sat relaxed on his throne and just told you get redeemed from your sins. No, he had come down in the form of the man, paid the price and redeemed us unto God. ఆయన దేవుడై ఉండి సింహాసనాసీనుడై ఉన్న దేవుడు కేవలము ఒక మాట చెప్పి విమోచించడం కాదు గాని ఆ దేవుడు క్రిందికి దిగి వచ్చి మన కొరకై ఆయన క్రయాన్ని చెల్లించి మనల్ని విడిపించాడు. So agorazo means purchasing with a price. Agorazo means purchasing with a price. ఎగోరేజో అనగా వెల ఇచ్చి కొనుక్కోవటం. And the second word that is used is ex agorazo. రెండవ పదము ఉపయోగించబడిన రెండవ పదం ఏంటంటే ఎక్స్ ఎగరేజో. That means removing the yoke on us. Removing us from the marketplace of sin. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మన మీద ఉన్న కాడిని తీసివేయటం. Not only purchasing us, కేవలము కొంట మాత్రమే కాదు, he has removed us from that marketplace of sin. ఆ యొక్క పాపము అనే ఆ యొక్క మార్కెట్ లోంచి మనల్ని తప్పించాడు. Separated us from that sin. ఆ యొక్క పాపము నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. And the third word that is used for redemption is apolyptropsis. విమోచనకు ఉపయోగించబడిన మూడవ పదము ఏంటి అంటే ఎపోలిప్ట్రోసిస్. That means దాని అర్థము setting us free, మనల్ని స్వేచ్ఛగా చేయటం, giving us liberty. మనకు స్వాతంత్రాన్ని ఇవ్వటం. He purchased us with his blood.
ఆయన తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. And he has removed that yoke on us, removed us from the marketplace of sin. మన యొక్క పాపపు కాడిని మన మీద నుంచి తీసివేశాడు. And set us free, given us liberty and relieved us. మనకి స్వేచ్ఛనిచ్చి మనల్ని విడుదల చేశాడు. Once we were born slaves unto sin. ఒకప్పుడు మనం పాపమునకు దాసులమై ఉన్నాం. Once we were slaves unto Satan and his works. సాతానికి సాతాను యొక్క కార్యాలకి మనం బానిసలమై ఉన్నాం. He has removed that slavery and granted us his sonship. ఆ యొక్క బానిసత్వం నుంచి మనల్ని విమోచించి తన యొక్క కుమారత్వంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. Oh, see this redemption that God has given to us. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క విమోచన ఎంత గొప్పదో. He has given his life as a ransom. ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును మన కొరకు అప్పగించుకున్నాడు. Removed us from the marketplace of sin. ఆ యొక్క పాపం యొక్క బానిసత్వం నుంచి మనల్ని విమోచించాడు. And he has relieved us and given us that liberty. ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. That was the second strand of worship that was we see in the fabric of the heavenly worship. ఆ యొక్క పరలోకపు ఆరాధనలో మనం చూస్తున్న రెండవ రకమైన ఆరాధన, మనము ఇటువంటి ఆరాధన మనం చూస్తున్నాం. So may that be our worship this morning as well. ఈ యొక్క ఉదయకాల సమయంలో అట్టి ఆరాధన మన ఆరాధన. O Lord, thou hast redeemed us unto our God. దేవుని కొరకు నన్ను విమోచించావు, నన్ను కొనుక్కున్నావు. The meaning of the redemption we have seen. May that be our attitude and let us worship the Lord. విమోచన యొక్క అర్థం మనం చూస్తా వచ్చాం. ఆ యొక్క దృక్పథంతో ప్రభుని మనం ఆరాధిద్దాం. And the third strand or the last strand in their worship that we see is మనం చూస్తున్న యొక్క ఆరాధనలో మూడవ రకమైన ఆరాధన చివరి verse 10. 10వ వచనం. Verse 10. And he had made us unto our God kings and priests, and we shall reign on the earth. 10వ వచనం చివరి భాగం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. Not only he being a lamb of sacrifice unto us, మన కొరకై వధింపబడిన గొర్రెపిల్ల మాత్రమే కాదు, not only redeeming us, మనల్ని విమోచించడం మాత్రమే కాదు, but he is also exalting us or making us as kings and priests unto him. తన కొరకై ఒక రాజ్యముగా యాజకులుగా ఆయన మనల్ని చేశాడు. As the redeemed children of God, God has destined us for the throne. విమోచించబడిన దేవుని బిడ్డలముగా మనము ఆ యొక్క సింహాసనానికి వారసులుగా ఆయన మనల్ని చేశాడు. We know very soon that our master is going to come and all the kingdoms of this earth are going to be the kingdoms of his. మనకు తెలుసు ఈ యొక్క లోక రాజ్యములన్నీ ఒక దినాన ఆయన రాజ్యముగా చేయబడుతూ ఉన్నాయి. Revelation 11 and verse 15, we are going to reign with him. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయనతో మనము ఏలేవారంగా ఉంటున్నాం. Oh, what a great position that God has given us. He has exalted us to that position of kings and priests. దేవుడు ఎటువంటి స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఏ విధంగా ఏ స్థానంలోనికి దేవుడు మనల్ని హెచ్చించాడో చూడండి. రాజులుగా యాజకులుగా ఆయన మనల్ని చేస్తూ ఉన్నాడు. In this temporal life we may have many sufferings, many shame that we need to undergo, and many things that we have to undergo in this world. ఈ యొక్క లోకములో ఈ తాత్కాలికమైన జీవితంలో ఎన్నో శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నాం, ఎన్నో నిందలు అవమానాలు గుండా మనం వెళ్తూ ఉన్నాం. We might be rejected by such people, so and so people. కొంతమంది ద్వారా మనం తిరస్కరించబడిన వారంగా ఉంటున్నాం. But remember one thing, these are all temporal. అయితే గుర్తుంచుకో, ఇవన్నీ కూడా శాశ్వతమైనవే. One day when our king is going to come, when our master is going to come, he is going to exalt us as kings and priests. ఒక రోజు మన యొక్క యజమాని, మన రాజు రాబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని రాజులుగా ఆయన హెచ్చించబోతూ ఉన్నాడు. We may look like a very normal and an ordinary people in this world. ఈ లోకంలో మనం సామాన్యమైన ప్రజలుగా కనపడుతూ ఉన్నాం. We might be like a rejected people in this world. మనం తిరస్కరించబడిన ప్రజలుగా ఈ లోకంలో కనబడుతూ ఉన్నాం. But as a redeemed child of God, one day when our master is going to come, we are going to be exalted as kings and priests unto him. అయితే విమోచించబడిన దేవుని బిడ్డలుగా ఒక దినాన మన యజమాని తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా ఆయన హెచ్చించబోతూ ఉన్నాడు. May this be our worship this morning. ఈ ఉదయకాల సమయంలో ఇది మన ఆరాధన అయ్యుండును గాక. Oh, let our worship be a lamb centered worship. మన యొక్క ఆరాధన గొర్రెపిల్ల కేంద్ర ఆరాధనగా ఉండును గాక. Let our worship be a worship and thanksgiving unto him for his redemption. ప్రభు మనకి ఇచ్చిన విమోచన బట్టి మనము ఆయన ఆరాధించే ఆరాధికులుగా ఉందుము. Not only that, let our worship be a worship that he is going to exalt us and make us sit on his throne. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెట్టబోతున్నా
ఆ యొక్క నిరీక్షణతో ప్రభుని మనం ఆరాధిద్దాం. With these few thoughts, let us enter into the worship. ఈ కొన్ని తలంపులతోటి ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం.